హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల 'నీ కోసం'. నవలలోకి వెళ్ళబోయే ముందు ఈ నవల చదవడానికి తమ అనుమతిని తెలియజేసిన శ్రీమతి పసుపులేటి సత్య శ్రీనివాస్ గారికి ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. నేను అడిగిన వెంటనే చదవండి అని ఒప్పుకున్నారు. చాలా సంతోషమైంది నాకు. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇక నవలలోకి వెళ్ళిపోదాం. ఇది 2020లో వచ్చిన నవలండి. 4 చంద్రోదయాలు ఒక్కసారి అయినట్టు ఆ గదంతా తెల్లని వెన్నెల్లాంటి వెలుగుని వెదజల్లుతున్నాయి. అందమైన ఫాల్స్ సీలింగ్ లో అమర్చబడిన ఎల్ఈడి లైట్లు ఖరీదైన వాల్ పెయింటింగ్ మీద పడి రిఫ్లెక్ట్ అవుతున్న వెలుగులో అతని ముఖారవిందం కూడా మెరుస్తోంది. కాకపోతే ప్రశాంతంగా కాదు, ప్రజ్వలంగా, సూర్యబింబంలా. అతని కళ్ళు కంప్యూటర్ స్క్రీన్ మీద ఉన్న డీటెయిల్స్ ని పరిశీలిస్తుంటే అతని చేతివేళ్లు కీబోర్డు మీద చురుగ్గా కదులుతున్నాయి. అతను కౌశల్, జయలక్ష్మి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధిపతి. సుమారు 30 ఏళ్ళు ఉంటుంది అతని వయసు. స్ఫురద్రూపి. ఏ అమ్మాయి అయినా మళ్ళీ మళ్ళీ తిరిగి చూసేంత అందమైన రూపం, ఆకర్షణీయమైన పర్సనాలిటీ అతని సొంతం. అందమైన, పరాక్రమవంతుడైన రాజకుమారుడి కోసం కలలు కనే ప్రతి ఆడపిల్ల మనసుని కొల్లగొట్టే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అతను. ఆ వయసు కుర్రాళ్లల్లా అతని కలలు అందమైన అమ్మాయిల చుట్టూ తిరగవు. ఆశలు అసామాన్యమైన ఆనందాలను అందుకోవాలని ఆరాటపడవు. అతను కలలు కనేది వ్యాపార సామ్రాజ్య విస్తరణ కోసం. ఆశపడేది కొత్త కొత్త పథకాలతో వ్యాపారాభివృద్ధి చేసి ఆనందించడం కోసం. వెరసి అతని ఆశయాలు చేపట్టిన వ్యాపార రంగాల్లో మరింత ఎత్తుకు ఎదగడానికి కృషి చెయ్యాలనే సంకల్పాలతో నిండుంటాయి. కాని అందమైన ఆడపిల్లల కలల రాకుమారుడు అతను. లేలేత పరువాల అందాల మల్లెతీగలెన్నో అతన్ని అల్లుకోవాలి అనుకుంటాయి. అవేవీ అతని మనసుని తాకవు. అమ్మాయిలతో స్నేహం అతనికి కొత్త కాదు. కానీ ఏ అమ్మాయి అతని గుండె గది వరకు రాలేదు ఇప్పటి వరకు. ఎవరికీ అంత ఛాన్స్ ఇవ్వడు. అపురూపమైన ఏ అపరించి బొమ్మైనా అతనికి తారసపడినప్పుడు అతని హృదయం క్షణకాలమైనా చెలిస్తుందా లేదా అని చాలా మందికి సందేహంగా ఉంటుంది. అతన్ని చూస్తే ఎప్పుడూ తన కంట్రోల్లో తను ఉండాలి అనుకుంటాడు. వేరే ఎవరైనా తనని కంట్రోల్ చెయ్యాలనుకోవడం అతనికి నచ్చదు. దృఢత్వం, దారుఢ్యం అతని శరీరానికే కాదు, మనసుకు కూడా ఉన్నాయి. మాట తీరు కటువుగా ఉండి పని విషయంలో పట్టుదలగా ఉండే అతనంటే ఆఫీసు స్టాఫ్ అందరికీ గౌరవంతో పాటు భయం కూడా. కౌశల్ తన కంపెనీల్లో ఉద్యోగులందరి సంక్షేమం చూడడంలో ఎటువంటి లోటు చేయడు. అందువల్ల అతని ప్రవర్తన దురుసుగా ఉన్నా దానిని చురుకుతనంగా భావిస్తారు వాళ్ళందరూ. మహారాజుకి ప్రజలకి ఉన్న బంధంలాగానే ఉంటుంది కౌశల్కి కంపెనీ స్టాఫ్కి మధ్యున్న సంబంధం. అతను సొంతం కావడం మాట ఎలా ఉన్నా అతనికి చేరువలో ఉండాలన్నా బంగారు పూలతో పూజ చేసుకుని ఉండాలేమో అని అమ్మాయిలు భావిస్తే అది అతని తప్పు కాదు. అయితే ఏ అమ్మాయికి అతనికి దగ్గరయ్యే ఛాన్స్ లేదని అందరికీ ఒక పెద్ద సందేహం. సిస్టమ్ ముందు కూర్చునున్న అతనిలోని గంభీరతకి ఆ గదిలోని వాతావరణం కూడా వేడుకుతున్నట్లుగా ఉంది. కౌశల్ హార్వర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చేశాడు. ఇండియా వచ్చిన తర్వాత అతను బిజినెస్ మీద తన దృష్టంతా కేంద్రీకరించాడు. తండ్రి నుంచి వచ్చిన బిజినెస్లను మరింతగా అభివృద్ధి చేయడం ప్రారంభించాడు. టెక్స్టైల్స్, ప్లాస్టిక్ రంగాల్లో మరిన్ని పెట్టుబడులు పెంచాడు. కౌశల్ తండ్రి భానుప్రసాద్ కొద్ది సంవత్సరాలుగా విదేశాల్లోనే ఉంటున్నాడు. ఒక హెల్త్ ఇష్యూ వల్ల భానుప్రసాద్కి అక్కడ సర్జరీ జరిగింది. ఆ తర్వాత కూడా అక్కడే ఉండి రెగ్యులర్గా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. మనసుని బొరువెక్కించే బాధాతప్త జ్ఞాపకాల నుండి తండ్రైనా దూరంగా ఉన్నాడు అనుకుంటాడు కౌశల్. తను ఎక్కడున్నా జరిగిన దారుణ సంఘటన తాలూకా జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉంటే ఆ బాధని భరించే ధైర్యం దేవుణ్ణి ఇమ్మని కోరుకుంటూ అంతకుముందు ఆనందంగా గడిపిన క్షణాల్ని గుర్తు చేసుకుంటూ రోజులు గడుపుతున్నాడు భానుప్రసాద్. ఆ కుటుంబానికి తగిలిన దెబ్బ ఎప్పటికీ కోలుకోలేంది. కాలం ఏ గాయాన్నైనా మాన్పుతుంది అంటారు. కానీ కాలం ప్రయాణించేంత వేగంగా మనసుకు తగిలిన గాయాల నుండి బయటపడలేరు ఎవరు. ఇండియాలో ఉంటే ఆ జ్ఞాపకాల తీవ్రత ఇంకా ఎక్కువగా ఉంటుందని తండ్రి ఇంకొంతకాలం అక్కడే ఉంటే బెటర్ అనుకుంటాడు కౌశల్. కౌశల్ కంప్యూటర్ విడిభాగాలను తయారు చేసే కంపెనీని కొత్తగా టేక్ ఓవర్ చేశాడు. ఆ కంపెనీకి అప్పటికే మంచి పేరుంది. అందువల్ల దాన్ని కూడా మరింతగా అభివృద్ధి చేయాలనే ప్రయత్నంలో ఉన్నాడతను. రీసెంట్ బిజినెస్ వివరాల గ్రాఫ్ చూస్తున్నప్పుడు అతనికి బిజినెస్ మందకొడిగా నడుస్తున్నట్టు అర్థమైంది.
అతను మేనేజర్ని వివరాలు కనుక్కున్నాడు. క్రిస్మస్ సెలవులు పెట్టుకుని కొంతమంది స్టాఫ్ వెళ్లడం వల్ల పని సరిగ్గా సాగడం లేదని అతని మేనేజర్ షీలా అతనికి చెప్పింది. ఈ కంపెనీని కొత్తగా టేక్ ఓవర్ చేశాడు కాబట్టి ఈ విషయాలన్నీ అతనే చూసుకోవాల్సొస్తోంది. మిగిలిన కంపెనీల్లో సీనియర్ మేనేజర్స్ కౌశల్ వరకు రాకుండా ఇవన్నీ మేనేజ్ చేసుకుంటారు. కంపెనీల్లో పనులు చురుగ్గా సాగడానికి కొంతమంది ఉద్యోగుల్ని తాత్కాలికంగా నియామకాలు చేయాలని నిర్ణయించుకున్నాడు కౌశల్. అతని కంపెనీల్లో అప్పుడప్పుడు ఇలా తాత్కాలిక ఉద్యోగుల్ని నియమిస్తూ ఉంటాడు. అలా చేర్చుకునే వారిలో గవర్నమెంట్ నుండి సిఫారసు చేయబడిన వ్యక్తులు కూడా ఉంటారు. ఉద్యోగుల్ని నియమించడానికి కావలసిన చర్యలు తీసుకోమని అప్పటికే షీలాకి చెప్పున్నాడతను. ఆఫీస్కొచ్చాక షీలా ఇంటర్కమ్లో చెప్పింది. కాంట్రాక్టు బేసిస్ మీద కంపెనీలో పనిచేయడానికి 3 అప్లికేషన్లు వచ్చాయని. ఆమె ఆ అప్లికేషన్లు తీసుకుని వచ్చేలోపలే అతను ఆలోచించసాగాడు. ఆ ముగ్గురిని ఉద్యోగంలో తీసుకుంటే వాళ్ళకి ఏ ఏ విభాగాల్లో పనులు అప్పజెప్పాలా అని. సిస్టమ్ బ్రౌజ్ చేస్తున్న అతను అసంకల్పితంగా ఒక ఫోల్డర్ ఓపెన్ చేశాడు. ఆ ఫోటోలు చూస్తూ తమ్ముడి జ్ఞాపకాల్లో తనని తాను మరిచిపోయాడతను. నయాగరా జలపాతాల అందాలు తనివితీరా చూశారు తామిద్దరూ. ఘనీభవించిన నీటి రాసుల్ని చూసి ఆనందంతో చిన్నపిల్లాళ్ల తమ్ముడు గెంతులు వేశాడు. తమ్ముడు ఏ చిన్న సాహసం చేయబోయినా చాలా అలర్ట్గా ఉండేవాడు కౌశల్. కొన్నిసార్లు తమ్ముడి ఉత్సాహానికి ఆనకట్ట వేసేవాడు కూడా. ఆ ట్రిప్లో ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేశారిద్దరు. ప్రతి ఫోటోలోనూ తమ్ముడు ఎంతో ఉత్సాహంతో కనబడ్డాడు. ఆనందం అతని ముఖంలో తొణికిసలాడుతోంది. అలా ఫోటోల్లోనూ జ్ఞాపకాల్లోనూ మిగిలిపోయిన తమ్ముణ్ణి తలచుకుని కౌశల్ కళ్లల్లో సన్నటి నీటిపొర కదలాడింది. న్యూ ఇయర్ వేడుకలు ఎంతో ఆనందంగా జరుపుకున్నారు. ప్రపంచంలోని ఉత్సాహమంతా ఆ వేడుకల్లో వరదలై పొంగింది. ఆ వెనువెంటనే పెను ప్రమాదం పొంచుందని తెలియలేదెవ్వరికీ. ఆ సంఘటన గుర్తుకు రాగానే అతని ఆలోచనల్లో మరింత అలజడి కలిగింది. నుదిటి మీద అరచేత్తో రుద్దుకున్నాడు అసహనంగా. ఎన్నున్నా ఏమీ చేయలేని అసహాయ క్షణాలు ఎంత గొప్పవాణ్ణైనా ధైర్యవంతుణ్ణైనా కొద్దిసేపైనా అలజడికి అసహనానికి గురిచేస్తాయి. కౌశల్ కూడా అటువంటి పరిస్థితికే లోనయ్యాడు ఆ క్షణంలో. 3 ఏళ్లయింది ఆ ఘటన జరిగి. ఆ విషాద సంఘటన అతని కుటుంబాన్ని కుదిపేసింది. అప్పట్నుండి అతను మళ్ళీ అలా వేడుకలు చేయలేదు. తమ్ముడు, నువ్వు నాకెప్పుడూ దూరం అవ్వవు. నువ్వు ఎక్కడున్నా అనుక్షణం నా వెన్నంటే ఉంటావు. కౌశల్ హృదయం అతని తమ్ముడి ఆలోచనలతో భారమైంది. అదే సమయంలో ఇంకొక వ్యక్తి అతనికి గుర్తుకొచ్చింది. ఆమె గుర్తుకు రాగానే కౌశల్ ముఖం ఆవేశంతో కందింది. కోపంగా పిడికిలి బిగించాడు. ఆమె పట్ల తీవ్రమైన భావాలు అతని హృదయంలో పౌర్ణమి పూట సముద్ర కెరటాల్లా లేచాయి. అతని క్యాబిన్ డోర్ చిన్నగా నాక్ చేసిన శబ్దం విని తన కుర్చీ పక్కనున్న సైడు టేబుల్ మీద రిమోట్ తీసి ప్రెస్ చేశాడు కౌశిక్. అతని క్యాబిన్ డోర్ నెమ్మదిగా ఓపెన్ అయింది. షీలా లోపలికొచ్చింది. అప్పటి వరకు ఉన్న ఆలోచనల్లోంచి వెంటనే బయటకొచ్చేశాడు. సమయానికి తగినట్టుగా అతను తనని తాను సర్దుబాటు చేసుకోగలడు. పరిస్థితులకు అనుగుణంగా మేనేజ్ చేసుకోగలడు. షీలా చేతిలో అప్లికేషన్స్ ఉన్నాయి. ఈ 3 కూడా గవర్నమెంట్ నుండి వచ్చిన సిఫారసు అప్లికేషన్లే. 3 గ్రాడ్యుయేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్. మీరు ఓకే చేస్తే వీళ్ళు 3ని అపాయింట్ చేయొచ్చు. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయినప్పుడు అపాయింట్ చేసేయడమే అన్నాడు కౌశల్. మీరొకసారి చూడండి సార్ అంది షీలా. మహా అయితే 2 లేదా 3 నెలలు ఉంటారంతే కదా, తీసేసుకోండి. మనకి ఇప్పుడు స్టాఫ్ అవసరం ఉంది అన్నాడు కౌశల్. 3 సిఫారసులు ప్రభుత్వం నుండి వచ్చిన వీటిలో ఒకటి జైలు అధికారుల నుండి వచ్చింది అంది షీలా. ఆమె ఆ మాట చెప్పినప్పుడు విన్న అతని ముఖ కవళికల్లో ఏ భావము కనిపించక కొంచెం కన్ఫ్యూజ్ అయిందామె. ఆమె దొంగతనం చేసిందా, అవినీతికి పాల్పడిందా అడిగాడు షీలా వైపే చూస్తూ. లేదు సార్, 2 కాదు అంది షీలా. దెన్ నో ప్రాబ్లం, అపాయింట్ చేసేయండి అన్నాడు కౌశల్. ఎందుకో అతనికి ఆ టాపిక్ ఇంకా పొడిగించాలని అనిపించలేదు. షీలా తెచ్చిన లిస్టులో జైలు అధికారులు సిఫారసు చేసిన పేరు ప్రణతిది. ప్రణతి ఆ ఉద్యోగం దొరుకుతుందని ఎక్కువ హోప్ ఏమీ పెట్టుకోలేదు. చిన్న వయసులోనే ఎక్కువ జీవితాన్ని చూసేసిన ఆమెలో ఒక విధమైన నిర్లిప్త భావన నెలకొనుంది. ప్రణతిది మధ్యతరగతి కుటుంబం. ఆమె తండ్రిది జయలక్ష్మి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లోనే ఒక కంపెనీలో చిన్న ఉద్యోగం. ప్రణతి తల్లికి ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా ఉద్యోగం.
ఇద్దరికీ చిన్న ఉద్యోగాలు, ముగ్గురు పిల్లలు అవడంతో వారి జీవితాలు భారంగా గడిచేవి. మగ పిల్లవాడు లేడని వాళ్ళు తరచూ అసంతృప్తికి లోనయ్యేవారు. ప్రణతి ఎప్పుడూ తండ్రి నిర్లక్ష్యానికి, నిరాదరణకి గురవుతూ ఉండేది. ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉండగా జరిగిన ఆ సంఘటన ఒడిదుడుకులుగా సాగుతున్న ఆమె జీవన నావని మరింతగా అల్లకల్లోలం చేసేసింది. ఆమె మీద మోపబడిన నేరానికి ఆమెకు 3 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. ప్రణతి అరెస్టైన రోజు నుండే ఆమె తల్లిదండ్రులు ఆమెని దూరం పెట్టారు. ఆమె కస్టడీలో ఉన్నన్ని రోజులు కానీ, విచారణ జరుగుతున్నప్పుడు కానీ ఆమె కుటుంబ సభ్యులెవరూ ఆమెని కలుసుకోవడానికి ప్రయత్నించలేదు. ప్రణతి తమ కూతురే కాదు అనే నిర్ణయానికే వచ్చేశారేమో వాళ్ళు అనుకున్నారు అందరూ. విచారణ జరుగుతున్న సమయంలో ప్రణతికి వాళ్ల వీధిలోనే ఉండే ఒక వ్యక్తి కోర్టు దగ్గర కనిపించాడు. అతనిని ఆమె తన తల్లిదండ్రుల గురించి అడిగింది. ఒక వారం రోజుల తర్వాత అతను మళ్లీ కనిపించాడు. అప్పుడు చెప్పాడతను ప్రణతి కుటుంబం గురించి, ప్రణతి ఏమాత్రం ఊహించని విషయాలు. నిన్ను కలుసుకోవడానికి కాదు కదా, నిన్ను తలచుకోవడానికి కూడా మీ ఇంట్లో ఎవరికీ ఇష్టం లేదు. ప్రణతి అనే కూతురే మాకు లేదు అన్నాడు ఆ వ్యక్తి. తల్లిదండ్రులు తనని ప్రేమగా పెంచడం లేదని ఆమె అనుకునేది. కానీ ఇలా తమకి సంబంధం లేని మనిషిగా భావిస్తారని ఆమె ఎంతమాత్రం ఊహించలేదు. అయినా కూడా ఆమె మనసులో ఇంకా ఆశ మిగిలే ఉంది. వాళ్ళు తనని కలుసుకుంటారని. నా పేరెంట్స్ నిజంగా అలా అన్నారా? మీరు నా పేరెంట్స్నే కలుసుకున్నారా? పొరపాటున వేరే ఎవరినైనా కలుసుకున్నారేమో అంది ప్రణతి. వాళ్ళెవరూ నిన్ను తమ మనిషిగా చెప్పుకోవడానికి ఇష్టపడడం లేదు. తమ కూతురు ఒక నేరస్తురాలు అని తెలిస్తే తమ మిగతా కూతుళ్ళకి పెళ్లిళ్ళు అవ్వవని వాళ్ల భయం. నీకొక కుటుంబం ఉందని మరిచిపో అన్నాడతను. బీడుభూమిలా మారిపోయింది ఆమె హృదయం. ఆమె కళ్ళు ఎప్పుడో వర్షించడం మానేశాయి. ఎటు చూసినా ఎడారిలా కనిపిస్తోన్న నిస్పృహలో నిశ్శబ్దాన్ని ఆశ్రయించింది ప్రణతి. తల్లిదండ్రులు తనని ఎందుకు ప్రేమగా చూడడం లేదో ప్రణతికి ఎప్పుడూ అర్థమయ్యేది కాదు. తండ్రి అయితే ప్రణతి ముఖం చూడ్డానికే ఇష్టపడేవాడు కాదు. తల్లి కూడా ఎప్పుడూ కసురుకున్నట్టు మాట్లాడడం ప్రణతిని మరింతగా బాధ పెట్టేది. తల్లికి ప్రణతి మీదనున్న కోపం అసహాయత వల్ల కలుగుతోన్న కోపమని అర్థం చేసుకునే వయసు ప్రణతికి లేదు. ప్రణతికి ఊహొచ్చినప్పటి నుండి ఆమె కొత్త బట్టలు ఎప్పుడూ వేసుకోలేదు. ఆమె అక్కలు వాడిన బట్టలే ఆమెకెప్పుడూ వేసుకోవడానికి ఇచ్చేవారు. పుస్తకాల దగ్గర నుండి ఆమెకి కావలసిన ప్రతి వస్తువు వాడేసిన పాత వస్తువులే అయ్యాయి. ప్రణతి మనసు చాలాసార్లు ఎదురు తిరిగేది ఆ పాత బట్టలు వేసుకోవడానికి, ఆ పాత వస్తువులు వాడుకోవడానికి. అయినా అంతకు మించి గత్యంతరం లేకపోవడంతో బాధని, కోపాన్ని దిగమింగుకుని ఆ పాత వస్తువుల్నే వాడుకునేది. అణిచిపెట్టుకున్న కోపం ఆమెను హైపర్ యాక్టివ్గా మార్చడం మొదలుపెట్టింది. పెంకితనం, పట్టిన పట్టు విడవకుండా ఉండడం ఆమె లక్షణాలుగా మారాయి. తల్లిదండ్రులు ఆమెతో సరిగ్గా ప్రవర్తించినట్లే ఆమె కూడా వాళ్లతో పెడసరంగా ఉండేది. తల్లి చెప్పిన మాట వినకపోవడం, బయటికి వెళ్ళినా తల్లికి చెప్పకపోవడం చేసేది ప్రణతి. తన 2 అక్కలతో కూడా సఖ్యంగా ఉండేది కాదు. ప్రణతికి చదువు మీద చాలా శ్రద్ధ ఉండేది. ఆమె మనసులో ఎటువంటి కలవరం ఉన్నా దాని ప్రభావం చదువు మీద పండించేది కాదు. ఆమె చదివేది గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ అయినా ఎప్పటి పాఠాలప్పుడు శ్రద్ధగా చదువుకుంటూ తరగతిలో ఎప్పుడూ మొదటి స్థానంలోనే ఉండేది. 10th పరీక్షలైనప్పుడు ప్రణతి పేరు చాలా మందికి తెలిసింది. ఆమెకు ఆ సిటీలోనే 10వ ర్యాంక్ వచ్చింది. ప్రైవేట్ కాలేజీలు ఆమెని ఫీజులు లేకుండా జాయిన్ చేసుకుని చదివించడానికి ముందుకొచ్చాయి. రంగారావు ప్రణతిని కాలేజీకి పంపడానికి ఒప్పుకోలేదు. నీ అక్కలు ఇంట్లోనే ఉంటున్నారు, నువ్వు మాత్రం కాలేజీ అంటూ బయటకెళ్ళిపోదామనుకుంటున్నావా? అదేం కుదరదు. వాళ్లతో పాటు ఇంటి పట్టునే ఉండి పనులు చేసుకో అన్నాడు రంగారావు కోపంగా. ఆడపిల్లలు కళ్ల ముందు తిరుగుతుంటే వాళ్ళని ఏదో ఒకటి అంటుండేవాడు. ఆడపిల్లల పట్ల భర్త ప్రవర్తన శ్రీవిద్యకి నచ్చేది కాదు. కాని చిన్న మాట ఆమె తిరగేసినా అతను గట్టిగా అరిచేవాడు. మరి ఎక్కువ కోపం వస్తే ఆమె మీద చేయి చేసుకునేవాడు కూడా. శ్రీవిద్య రంగారావుని ఎదిరించి ఏమీ మాట్లాడేది కాదు. మంచి కాలేజీలో జాయిన్ అవ్వడానికి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ప్రణతి నిర్ణయించుకుంది. తండ్రి ఒప్పుకోకపోతే అతన్ని ఎదిరించింది. అమ్మ డిగ్రీ చదివింది కాబట్టే కదా ఇప్పుడు ఉద్యోగం చేస్తోంది. నువ్వు కాలేజీ ఫీజు కట్టనవసరంలే, నేను కాలేజీలో జాయిన్ అవ్వాల్సిందే అని పట్టుబట్టింది. ప్రణతి కాలేజీకి వెళ్లిన మొదటి రోజే జరిగిన సంఘటన ఆమె జీవితాన్ని ఓ కొత్త మలుపు తిప్పింది. చురుకైన అమ్మాయి అయినా కొత్త వల్ల బిరుకుగా కాలేజీ ఆవరణలో అడుగు పెట్టింది. ఇంటర్మీడియట్లో చేరిన కొత్త స్టూడెంట్స్ని సీనియర్స్ ర్యాగింగ్ చేస్తున్నారు. ఆవరణలో ఉన్న డయాస్ మెట్ల మీద గుంపులా కొంతమంది అబ్బాయిలు, అమ్మాయిలు ఉన్నారు.
వాళ్ళ ముందు నలుగురు స్టూడెంట్స్ ఉన్నారు. ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయి. వాళ్ళ ర్యాగింగ్ అయిపోయినట్లుగా వాళ్ళని పంపించేసి ఆ స్థానంలో ప్రణతిని నిలబెట్టారు. మొదటి రోజే లేటుగా వచ్చేవేంటి? అడిగింది ఒక అమ్మాయి ప్రణతిని. ఇంటి దగ్గర లేట్ అయింది అంది ప్రణతి. వీళ్ళకేం తెలుసు నేనిక్కడికి రావడానికి ఎంతగా పోరాటం చేశానో అనుకుంది మనసులో. అందరితో పాటు వస్తే స్పెషల్ ఏముంది? అందరినీ కలిపి ర్యాగింగ్ చేసేస్తాం. క్లాసులకు పంపేస్తాం. ఇలా సెపరేట్గా వస్తేనే ఈమెని స్పెషల్గా ర్యాగింగ్ చేయొచ్చు. ఆ ఛాన్స్ మనకిద్దామని ఈ పాప లేటుగా వచ్చింది కదా పాప? వంకరగా నవ్వుతూ అన్నాడు. అప్పుడే అక్కడికొచ్చిన వినోద్. అతన్ని చూసి అక్కడున్న వాళ్ళ కళ్ళల్లో బెదురుని చూసింది ప్రణతి. అప్పటి వరకు అక్కడున్న అమ్మాయిలు, అబ్బాయిలు జూనియర్స్ని సరదాగానే ర్యాగింగ్ చేశారు తప్ప ఇబ్బంది పెట్టలేదు. వినోద్ అక్కడికి రావడం, అక్కడ ఎటువంటి పరిణామాలు సంభవిస్తాయని వాళ్లలో జంకు కలిగింది. వినోద్ ర్యాగింగ్ పేరుతో వల్గర్గా బిహేవ్ చేస్తాడు ఆ అమ్మాయిలతో. ఇబ్బందికరంగా మాట్లాడడం, తాకడం, ముద్దు పెట్టుకోవడం కూడా చేస్తాడు. ఈ విషయాలన్నీ తర్వాత తెలిసాయి ప్రణతికి. ప్రణతి ఏం మాట్లాడకపోవడంతో, ఏం పాపా మాట్లాడావు అంటూ ఆమె చెక్కిల మీద చేయి వేయబోయాడు. అప్పుడే అక్కడికొచ్చిన అమృత్, హాయ్, ఏంటి ఇంత లేటుగా వచ్చావు? నేను నిన్ను 9 కల్లా వచ్చేయమన్నాను. 9:40 అయిపోయింది. 10th కల్లా నీ క్లాసులు మొదలవుతాయి. నడు, నీకు నీ క్లాస్ రూమ్ చూపిస్తాను. ఎక్స్క్యూజ్ మీ బ్రదర్ అంటూ చొరవగా ఆమె చేయి పట్టుకుని అక్కడి నుండి కదిలాడు. అలా ఆమె వెళ్లాల్సిన బ్లాక్ వరకు తీసుకెళ్లిన అమృత్ అప్పుడు ఆమె చేయి వదిలిపెట్టాడు. అంతవరకు ప్రణతి కూడా అతనిని ప్రతిఘటించలేదు. తనని తాకబోయిన వినోద్ నుండి కాపాడినప్పటి నుండి ప్రణతికి ఫ్రెండ్ అయిపోయాడు అమృత్. అమృత్ తనని తాను పరిచయం చేసుకుని ఆమె పేరు కూడా అడిగాడు. చెప్పింది ప్రణతి. అమృత్ ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నాడు. అలా మొదలైంది ఇద్దరి స్నేహం. రోజు రోజుకి గాఢమైంది. అమృత్, అమృత్, ఎప్పటికీ నా స్నేహితుడిగా ఉంటానన్నావు. నన్ను వదిలేసి ఎలా వెళ్ళిపోయావు? అమృత్ గుర్తుకు రాగానే ఆమె కళ్ళల్లో నీళ్లు నిలిచాయి. 3 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన గుర్తు తెచ్చుకుంది. ఊహించని సంఘటనలు జీవితంలో చోటు చేసుకోవడం, నాన్న వాళ్ళు వదిలేయడం ప్రణతికి జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదన్న నిజాన్ని తెలిసేలా చేశాయి. కేసు విచారణ తర్వాత ప్రణతికి 3 సంవత్సరాల జైలు శిక్ష వేసింది న్యాయస్థానం. ప్రణతి వైఖరి అప్పట్నుండే మారడం ప్రారంభమైంది. పెంకితనం స్థానంలో విధేయత, చురుకుతనం బదులు నిదానం అలవాటయ్యాయి. విధి జీవితాన్ని ఎప్పుడు ఏ మలుపులు తిప్పుతుందో తెలీదు కాబట్టి అప్పుడున్న క్షణాలే మనవిగా గుర్తించి అనుభవించాలి అని అర్థం చేసుకుంది. అప్పటి వరకు ఆమె ఏం మాట్లాడాలంటే అది మాట్లాడేసేది. ఏ పని చెయ్యాలనుకున్నా పెద్దగా ఆలోచించేది కాదు. ఆమెకిష్టమైన రీతిలో ఉండేది. తల్లిదండ్రులు దేనికి మందలించినా పట్టించుకునేది కాదు. ఇంటర్మీడియట్ అయ్యాక బీటెక్లో ఐటీ చేయాలని ప్రణతి ముందుగానే అనుకుంది. మంచి ఉద్యోగం వస్తే తనని నిరాదరించిన వారందరి ప్రవర్తనలోనూ మార్పు వస్తుందని ఆమెకు అనిపించేది. స్వశక్తితో జీవించాలని కలలు కనేది. అనుకోని విధంగా జీవితం మలుపు తిరిగినా ఆమె తన ఆశయాన్ని వదల్లేదు. చక్కటి ప్రవర్తనతో ఉండడం వల్ల జైలు వార్డెన్ సుశీల ఆమెకు చదువు విషయంలో సలహాలిచ్చేది. ఆ 3 ఏళ్లలో డిగ్రీ పూర్తి చేసింది. కంప్యూటర్స్ బాగా నేర్చుకుంది. ఆమె సత్ప్రవర్తనతో సంతృప్తి చెందిన సుశీల ప్రణతికి ఉద్యోగం చూసిపెట్టే బాధ్యత కూడా తీసుకుంది. అంత చిన్న వయసులో జీవితంలో దెబ్బలు తిన్న ప్రణతి మీద ఆవిడికి సానుభూతి ఉంది. ప్రణతి మంచితనం వల్ల అది ఆమె మీద అభిమానంగా మారింది. కంపెనీల్లో వేకెన్సీలు వచ్చినప్పుడు సుశీల తమ వైపు నుండి అప్పుడప్పుడు కొంతమందిని సిఫారసు చేస్తుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న శిక్షాకాలంలో సత్ప్రవర్తన కలిగి ఉన్నవారిని మాత్రమే ఆమె రికమెండ్ చేస్తుంది. ప్రణతి విషయంలో సుశీలకు ఎటువంటి అనుమానము లేదు. ఎక్కడ ఉద్యోగం వచ్చినా ప్రణతి ఆమె విధులని పర్ఫెక్ట్గా నిర్వహిస్తుందని సుశీల అర్థం చేసుకుంది. అందుకే ఆమె కౌశల్ కంప్యూటర్స్ కంపెనీలో ఉద్యోగానికి ప్రణతి పేరు సిఫారసు చేసింది. జైలుకెళ్ళిందని తల్లిదండ్రులే ఆమెని వదులుకున్నారు. జైలు నుండి విడుదలయ్యాక సమాజం నుండి ఎటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందో అవన్నీ ప్రణతికి ఎదురయ్యాయి. ఆమెని ఆ పరిస్థితుల నుండి మళ్లీ సుశీలే రక్షించింది. ఆమెకు ఉండడానికి షెల్టర్ ఇప్పించడంలో కూడా సహకరించింది. అందువల్లే ప్రణతి ఈ ఉద్యోగం దొరుకుతుందని పూర్తిగా నమ్మకం పెట్టుకోలేదు. కానీ ఏదో ఒక మంచి ఉద్యోగం దొరికే వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి అని మాత్రం అనుకుంది. సుశీల సిఫార్సు చేయడం వల్ల ప్రణతికి ఉద్యోగం ఇవ్వడానికి ఆలోచించనక్కర్లేదని షీలాకి తెలుసు. కానీ కౌశల్కు ఒకసారి చెబితే బెటర్ అనిపించి ఆమె అతని క్యాబిన్లోకి వెళ్లి ప్రణతిని జైలు వార్డెన్ సిఫార్సు చేస్తోందని చెప్పింది. కౌశల్ చెప్పడంతో తనకొచ్చిన 3 అప్లికేషన్లలోని క్యాండిడేట్స్కి మర్నాటి నుండి కంపెనీలో జాయిన్ అవ్వవచ్చునని తెలియపరిచింది.
తనకి ఉద్యోగం వచ్చిందని ప్రణతి చాలా సంతోషపడింది. మీకెలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో నాకు తెలియడం లేదు. అడుగడుగునా మీరు అమ్మ కంటే ఎక్కువగా నన్ను ఆదరిస్తున్నారు అంది ప్రణతి సుశీలకి కాల్ చేసి. నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండు. వెనకటి విషయాలేమీ ఆలోచించకుండా హాయిగా ఉద్యోగం చేసుకో అంది సుశీల. ప్రణతుండేది ఒక పాత ఉమెన్స్ హాస్టల్లో. ఆ హాస్టల్ వార్డెన్ మేరీ. ఆమెని ప్రణతికి షెల్టర్ ఇమ్మని సుశీల అడిగినప్పుడు హాస్టల్లో గదులేమీ ఖాళీలు లేవు. అయినా ఆమె సుశీల మాట కాదనలేదు. మేరీ కొన్ని సోషల్ సర్వీసెస్ చేస్తూ ఉంటుంది. మేరీ దగ్గర చాలా పాత సామాన్లుంటాయి. ఆమెకి తెలుసున్న వాళ్ళు ఇంకా ఆ కాలనీలో అందరూ తాము వాడని వస్తువులను మేరీకిస్తుంటారు. ఆమె వాటినన్నింటినీ కొన్ని గదుల్లో ఉంచుతుంది. ఆ వస్తువులు ఎవరికి అవసరమైతే వాళ్ళు తీసుకునెళ్ళొచ్చు, డబ్బులు ఇవ్వనక్కర్లేకుండా. అందువల్ల ఉమెన్స్ హాస్టల్ గ్రౌండ్ ఫ్లోర్లోని 4 గదులను ఆ సామాన్లకి కేటాయించింది. వాటిలో ఒక చిన్న రూమ్ ఖాళీ చేయించి ప్రణతికిచ్చింది. అదే మహా అదృష్టంగా భావించింది ప్రణతి. తనకి ఉద్యోగం వచ్చిన సంగతి మేరీకి చెబుదామని గదిలో నుండి బయటకొచ్చింది ప్రణతి. మేరీ గుర్తుకు రాగానే ప్రణతి పెదవులపై నవ్వు కదలాడింది. మేరీకి ఒక అలవాటుంది, నేను ముందే చెప్పానా అని అంటూ ఉంటుంది. అవును, మీరు ముందే చెప్పారు అని అనగానే చాలా సంతోషపడిపోతుంది. అద్దెకొచ్చిన మొదట్లోనే ప్రణతికి ఆ విషయం అర్థమైంది. మేరీ నవ్వు నిర్మలంగా మనస్ఫూర్తిగా ఉంటుంది. అందువల్ల ఆమెని సంతోషపెట్టడానికి ప్రణతి కూడా అవును మీరు ముందే చెప్పారు అంటూ ఉంటుంది. మేరీ కూడా చాలా సంతోషపడింది ప్రణతికి జాబ్ వచ్చిందని. జీవితంలో మరో అనుకోని మలుపు తిరగబోతోందని తెలియని ప్రణతి మర్నాడు ఉద్యోగంలో జాయిన్ అయ్యే క్షణాల కోసం ఎదురు చూస్తూ నిద్రకు ఉపక్రమించింది. బెడ్ మీద చేరిందన్న మాటే కాని ప్రణతికి నిద్ర పట్టడం లేదు. సుశీల ఫోన్ చేసి అందించిన తీపి కబురు పదే పదే తలచుకుంది. ఉద్యోగం వచ్చిందన్న సంతోషం ఉన్నా ఇంకా ఏవేవో ఆలోచనలు ఆమె అంతరంగాన్ని ఆక్రమించుకున్నాయి. 3 ఏళ్ల నుండి ఆమె అనుభవించిన జీవితం వల్ల ప్రణతి ప్రతి సిచ్యువేషన్ని అన్ని కోణాల నుండి చూడడం అలవాటు చేసుకుంది. కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు మొదటి రోజు ఎవరికైనా కొంచెం టెన్షన్గానే ఉంటుంది. కానీ ఇక్కడ నా పరిస్థితి వేరు. నేను జైల్లో శిక్ష అనుభవించొచ్చాను. ఈ సమాజం నన్ను సరిగ్గా రిసీవ్ చేసుకోదు. నాతో ఆఫీసులో ఎవరు ఎలా ప్రవర్తిస్తారో తెలీదు. ఎవరెలా ప్రవర్తించినా పట్టించుకోకుండా ఉండాలి. నేను జైలు శిక్ష అనుభవించానని తెలిసి వాళ్ళు ఉద్యోగం నుండి తీసేస్తే మాత్రం సమస్య తప్పదు. నా పరిస్థితి మళ్ళీ మొదటికొస్తుంది అనుకుంది ప్రణతి. ఇలా ఆలోచిస్తున్న ఆమెకి గుర్తొచ్చింది సుశీల తనని సిఫార్సు చేసినప్పుడే వాళ్ళకి ఈ విషయం కూడా తెలియజేస్తుందని. అప్పుడు తను రిలీజ్ అయిన ఖైదీ అని తెలిసే వాళ్ళు తనకి ఉద్యోగం ఇచ్చారని అర్థమైంది ఆమెకి. ఈ కారణంతో నన్ను ఉద్యోగంలో నుండి తీసేయరు, కానీ వాళ్ళు నాతో ప్రవర్తించే విధానంలో తేడా ఉండొచ్చు. ముందు నుండి మానసికంగా సిద్ధంగా ఉంటే తర్వాత బాధపడనక్కర్లేదు. ప్రణతి పెదవులపై విషాదంతో కూడిన చిరునవ్వు కదిలింది. ఏం తప్పు చేశావని జీవితం నిన్నిలా శిక్షించింది? నీ హృదయంలో కొలువైన ప్రేమని నువ్వు తలచుకోని క్షణం ఉందా? ఆ ప్రియ సన్నిధిలో వసంతవనంలో పూలబాట్ల జీవితం సాగిపోవాలని ఎన్నెన్ని కలలు కన్నావు. ఆ కలలన్నీ నీ హృదయాకాశంలో అలాగే ఉన్నాయి. కానీ పగటి వెలుగులో నక్షత్రాల్లా ప్రకాశాన్ని కోల్పోయాయి. జాబిలిరేడు ఉదయించేనా? నీ కలల తారకలన్నీ మిలమిలా మెరిసేనా? ఆ ఘడియలు నీ జీవితంలో వచ్చేనా? చేజారిన జ్ఞాపకాల్లోని ప్రేమ భావ సంచలనంతో ఆమె గుండెల్లో అలజడి మొదలైంది. కాసేపటికి ఆమె ప్రస్తుత పరిస్థితి మీదకి ఆమె దృష్టి మరల్చుకుంది. ఇప్పుడు దొరికిన కొత్త ఉద్యోగంలో జాయిన్ అయ్యాక అక్కడి అధికారులతో జాగ్రత్తగా మెలుగుతూ తన లిమిట్స్లో తాను ఉండాలని నిర్ణయించుకుంది. అధికారాన్ని ఎప్పుడూ గౌరవించాలని, లేకపోతే ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమె జైల్లోని అనుభవాల ద్వారా తెలుసుకుంది. కొంతమంది అధికారులు దర్పాన్ని ఎక్కువ ప్రదర్శిస్తారు. వాళ్ళ అండర్లో ఉండడం తప్పనిసరైనప్పుడు ఆత్మాభిమానాన్ని వదులుకొని వాళ్ళ అహంకారపూరిత ప్రవర్తనకి లోబడి పనులు చేయాల్సి వస్తుంది. అక్కడ ఆమెను ఎవరూ ఎక్కువగా గమనించకుండా వీలునంత జాగ్రత్తగా ఉండాలి అనుకుంది. ఆమె ఇదివరకటి స్వభావానికి అది పూర్తిగా విరుద్ధం. తుళ్ళిపడే జలపాతంలా, పొంగిపొర్లే ప్రవాహంలా ఉండేది ప్రణతి. ఎక్కడున్నా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఆమె అయ్యేది. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. అత్యంత ప్రియమైన స్నేహితుడిని కోల్పోయిన తర్వాత ఆమెలో ఒకలాంటి నిర్వేదం అలుముకుంది. మర్నాడు ఉదయం 9 కల్లా ఆఫీసు దగ్గర ఉండాలని సుశీల చెప్పింది. అప్పుడు గుర్తొచ్చింది ప్రణతికి. ఆమె దగ్గర కొన్ని డ్రెస్సులున్నా అవి చాలా పాతబడిపోయాయి.
పైగా వాటిలో ఒకటి కూడా ఆఫీసుకు వెళ్ళడానికి పనికిరాదు. ఆ తర్వాత ఆమె ఇంకెక్కువ ఆలోచించలేదు. ప్రణతి వర్తమానంలో జీవించాలి అనుకుంటుంది. ప్రణతికి రేపటి మీద ఆసుంది. కానీ భవిష్యత్తులో ఏం జరుగుతుందో తొంగి చూడాలన్న తాపత్రయం ఎక్కువ లేదు. రేపటి సంగతి రేపు చూద్దాం అనుకుని పత్రికలో కొత్తగా మొదలైన తన ఫేవరెట్ రైటర్ రాసిన సీరియల్ చదవడంలో నిమగ్నమైపోయింది. సింధూర వర్ణం నుండి బంగారు వర్ణంలోకి మారుతున్న సూర్యుని చూస్తూ ఆ లేలేత ఎండని అనుభవిస్తూ లాన్లోని పచ్చిక మీద స్కిప్పింగ్ చేస్తున్నాడు కౌశల్. అతను భవంతిలోనే జిమ్ ఏర్పాటు చేసుకున్నాడు. అయినా కూడా కొంతసేపైనా ఇలా సహజ వాతావరణంలో గడపడం అతనికి చాలా ఇష్టం. రోజు మొత్తానికి సరిపడేంత ఫ్రెష్నెస్ అతను ఉదయాన్నే పొందుతాడు. ప్రసిద్ధ చిత్రకారుడు అత్యంత నైపుణ్యంతో చిత్రించినట్లున్న ఆ అద్భుతమైన దృశ్యాన్ని చూసి ఆనందిస్తున్న అతనికి ఆమె గుర్తొచ్చింది. అత్యంత అందమైన దాన్ని ఏది చూసినా ఆమె గుర్తుకొస్తుంది కౌసల్కి. సహజమైన అందం అతను మొదటిసారి చూసింది ఆమెలోనే. అందంతో అమాయకత్వం పోటీ పడుతున్నట్లుండే ఆమె వదనం కన్నుల ముందు నిలిచింది కౌసల్కి. ఆ అమ్మాయిల్లో ఎవరిని చూసినా కలగని కొన్ని భావాలు అతనికి ఆమెని చూస్తేనే కలిగేవి. కాని ఎందుకనో అతని మనసు ఆమె దగ్గరగా వెళ్ళడాన్ని అంగీకరించేది కాదు. ఆమె ఎక్కడుందో అనే ఆలోచనలొచ్చినా బలవంతంగా వాటిని తిరస్కరించడం అలవాటతనికి. ఎక్సర్సైజ్ చేసేశాక లాన్లోని కూర్చుని గ్రీన్ టీ తాగుతున్న కౌసల్ మనసు ఇంకా ఆమె గురించిన ఆలోచనలతోనే పరిభ్రమిస్తోంది. ఆమెను చూస్తూ గడిపిన క్షణాలన్నీ అతని స్మృతి పటలం మీద సజీవ చిత్రాలే శాశ్వత ముద్ర వేసుకున్నాయి. ఎంతోమంది అమ్మాయిలు అతని దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నించినా ఆమె మాత్రం మలయ సమీరంలా అతని మనసుని చల్లగా తాకింది. హాయిగొలిపే ఆమె స్పర్శ గుర్తుకొస్తే మనసు బలహీనపడుతుంది అనుకుంటాడు. అందుకే వెంటనే మనసు మరల్చుకుంటాడు. దూరమైన తీరంలా, చేరలేని గమ్యంలా ఎక్కడుందో మరి. అతని మస్తిష్కంలో ఆవిష్కృతమైన ఆ రూపాన్ని తనివితీరా ఆస్వాదించే అవకాశం అతనికెప్పుడూ రాలేదు. మనసంతా మంచు తెరల్లా కమ్మేసిన ఆమె ఆలోచనల నుండి బలవంతాన తప్పించుకుంటూ టైం చూశాడు మొబైల్లో. షీలా దగ్గరుండొచ్చిన మెసేజ్ ఉంది. ఆ రోజు ఆఫీసులో బోర్డు మీటింగ్ ఉంది. ఆ విషయం రిమైండ్ చేసిందామె. ఆలోచనలన్నీ పక్కన పెట్టి పనుల్లో నిమగ్నమైపోయాడు కౌశల్. తలుపు తడుతున్న శబ్దానికి మెలకు వచ్చింది ప్రణతికి. బెడ్ మీద నుండి వెంటనే కిందకి దిగింది. తలుపు తీస్తే ఎదురుగా మేరీ గుడ్ మార్నింగ్ చెప్పిందామె. ఈ పాటికి లేచి ఉంటావనుకున్నాను అంది ప్రణతి వైపు ఆప్యాయంగా చూస్తూ. రాత్రి సరిగ్గా నిద్రపట్టలేదు, ఇప్పుడే లేచాను అంది ప్రణతి. నీకు ఉద్యోగం రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నీకు ఒకటి చెప్పాలని వచ్చాను అంది మేరీ. చెప్పమన్నట్లుగా చూసింది ప్రణతి. మొదటి రోజు ఆఫీస్కి వెళుతున్నావు. నా దగ్గరున్న వాటిలో నీకు కావలసినవి తీసుకో. డ్రెస్సు, షూసు, ఇంకా నీకేం కావాలంటే అవి. ఆ రూంలోకి వెళ్ళి నీకు నచ్చినవి తెచ్చుకో అంది మేరీ. సరేనంది ప్రణతి. మేరీ వెళ్ళాక ఫ్రెష్ అయ్యి ఆ వస్తువులున్న గదికి వెళ్ళింది ప్రణతి. మేరీ సింగిల్గా ఉంటుంది. ఆమె భర్త ఎక్కడైనా ఉన్నాడో చనిపోయాడో మేరీకి కూడా తెలీదు. ఆమెకి పుట్టింటి వారిచ్చిన 3 అంతస్తుల బిల్డింగ్ ఉంది. పాతబడిన ఆ బిల్డింగ్ని కొన్ని మార్పులు చేసి ఉమెన్స్ హాస్టల్గా మెయింటైన్ చేయసాగిందామె. మేరీ చేసే సోషల్ సర్వీసెస్లో రోడ్డు మీద తిరిగే కుక్కలను పోషించడం కూడా ఒకటి. ఎవరైనా తమ పెట్స్ని ఏవైనా కారణాల వల్ల విడిచిపెట్టాలనుకుంటే వాటిని తెచ్చి ఆమెకు అప్పగిస్తుంటారు. వాటిల్లో దేన్నైనా ఎవరైనా పెంచుకోవడానికి ఆసక్తి చూపిస్తే వారికి ఫ్రీగానే ఇచ్చేస్తుంది. బిల్డింగ్ సెల్లార్లోని కొంత ఏరియాలో మెష్ పెట్టించిందామె. అక్కడ పెట్స్ ఉంటాయి. తమకి పనికిరావు అనుకున్నవి అదనంగా ఉన్న వస్తువులు తెచ్చి ఆమెకి ఇస్తూ ఉంటారు ఆ కాలనీలోని వారు. అవన్నీ ఆమె ఒక గదిలో పెడుతుంది. మరెవరికైనా ఆ వస్తువులు అవసరమైతే వాళ్ళు వాటిని వాడుకోవడానికి తీసుకునెళ్ళొచ్చు. బట్టలు, జోళ్ళు, బ్యాగులు లాంటివి కొంతమంది తీసుకెళ్తుంటారు. పాత టీపైలు, కుర్చీలు, టేబుల్స్, వంట పాత్రలు ఇలాంటివి కూడా ఉంటాయి ఆ సామానుల్లో. వేరే ఎక్కడి నుండైనా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన వాళ్ళు అవి తీసుకెళ్లి ఏడాదో 2 ఏళ్ళో వాడుకున్నాక మళ్ళీ తెచ్చి అక్కడ పెట్టేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళ కూడా కొన్ని వస్తువులు పెడుతూ ఉంటారు. మేరీ చేస్తున్న ఈ సర్వీస్ గురించి ఆ చుట్టుపక్కల చాలా దూరం తెలిసి ఆమెకి చాలా వస్తువులు లభించసాగాయి. అవి ఉంచడానికి ఆమె గదుల సంఖ్య పెంచింది. అలా 4 గదుల్లో ఆ వస్తువుల రకాలను బట్టి ఉంచసాగింది మేరీ. వాటిలో ఒక గది ప్రణతి ఉండడానికి ఇవ్వడం వల్ల ఇప్పుడు అవన్నీ 3 గదుల్లో ఉంటున్నాయి. బట్టలు, యాక్సెసరీస్ ఉన్న గదిలోకి వెళ్ళింది ప్రణతి.
అక్కడున్న బట్టల్లో ఆఫీసుకు వెళ్ళడానికి ఆమెకి సూటబుల్గా ఉండేవి ఏమైనా ఉన్నాయేమో చూసుకుంది. ఒక జీన్సు, జాకెట్టు, టీషర్టు తీసుకుంది. అవి కాస్త అటు ఇటుగా ఆమెకు కావలసిన సైజులోనే దొరికాయి బట్టలు. షూస్ మాత్రం ఆమెకి కావలసిన సైజువి దొరకలేదు. కొన్ని చిన్నవి, కొన్ని పెద్దవి ఉన్నాయక్కడ. చిన్నవి వేసుకోవడం ఎలాగూ కుదరదు కాబట్టి కొంచెం పెద్దవైనా అవే తీసుకుని తన గదికి వెళ్ళింది ప్రణతి.